దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఏం జరిగింది? ఇంత సడన్ గా అటాక్ ఎందుకు జరిగిందని? ఇంత సడన్ గా జరగలేదు. అది దీని వెనక దాదాపు 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్లానింగ్ ఉన్నది. నువ్వు జాగ్రత్తగా గమనిస్తే ఇలాంటివి జరగడానికి కారణం ఏంటంటే వాళ్ళలో పేదరికం, వాళ్ళలో చదువు లేకపోవడం ఒక్క కాదు. అమాయకుల్ని సామాన్యుల్ని చంపేయాలని చెప్పి ఇస్లాం చెప్పిందా? ముస్లిం కంట్రీస్ ఎన్ని ఉన్నాయమ్మా? చాలా ఇస్లామిక్ కంట్రీస్ దాదాపు 60 కంట్రీలు ఉన్నాయి, 63 కంట్రీలు. యూ షో మీ వన్ సింగిల్ కంట్రీ విచ్ ఈస్ పీస్ఫుల్. ఇది వాళ్ళ మతంలోనే ఉన్నది. కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారు. రేవంత్ రెడ్డి మొదట కాదు, మన్మోహన్ సింగ్ ఇంతకు ముందే ఇచ్చాడు. ఏ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా హిందువుల గురించి ఆలోచించిన వాళ్ళు లేడు, హిందువుల గురించి మాట్లాడిన వాళ్ళు లేడు, హిందువులకు సానుభూతి చూపించిన అటువంటి వాళ్ళు కూడా లేరు. జాతిపిత జాతికి అన్యాయం చేశారు. నువ్వు ఈ మాట మాట్లాడకమ్మాయి. జాతిపిత ఏదమ్మా? జాతిపిత ఏ జాతికి పిత? ఆయనకి బిరుదు ఇచ్చారు కదా. ఎవరమ్మా బిరుదు ఇచ్చింది? నెహ్రూ కుటుంబం గాంధీ ఇంటి పేరుని, గాంధీ అనే పేరుని ఎందుకు పెట్టుకుంది? అభిమానంతో పెట్టేస్తుంది. అమ్మా, ఎవరికి ఎవరి మీద అభిమానం ఉండదు. ఎవరేమైనా అనుకోండి, ఉన్న ఫ్యాక్ట్ ఇది. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న కొద్దీ వింత వింత విషయాలన్నీ బయటకు వస్తుంటే భయం వేస్తుంది. అంటే ఫ్రూట్స్ లో ఇంజెక్ట్ చేయాలి అని. ఇంతకుముందు జరగలేదా? ఈ స్థాయిలో బయటపడలేదు. జరిగినా బయట పెట్టలేదు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను ప్రహర్షిని. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు వహించాలి? అసలు ఇటువంటి పరిస్థితులు నెలకొనడానికి కారకులు ఎవరు? మనం చేసిన తప్పిదాలేంటి? ఏం సరి చేసుకోవాలి? ఏ దిశగా మనం భావితరాలకి ఆదర్శంగా నిలబడాలి? ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయనకి పరిచయం అవసరం లేదు. ఆయనకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సూటిగా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే మదన్ గుప్తా గారు మనతో పాటు ఉన్నారు. సోషల్ యాక్టివిస్ట్. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి మదన్ గుప్తా గారు. నమస్తే అమ్మా. మదన్ గుప్తా గారు, ఈ టైంలో మీరే కరెక్ట్ గా మాట్లాడతారు. అందుకే మిమ్మల్ని పిలవడం జరిగింది. సో మరి ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ విషయానికి వస్తే అందరూ నివ్వెరపోయారు, భయభ్రాంతులకు గురయ్యారు. యావత్ భారతావని ఒక్కసారిగా నిస్తేజంగా ఉండిపోయింది. ఏం జరిగింది? ఇంత సడన్ గా అటాక్ ఎందుకు జరిగింది అనేసి? ఇంత సడన్ గా ఏం జరగలేదమ్మా. యు ఆర్ వెరీ రాంగ్. ఇంత సడన్ గా జరగలేదు. అది దీని వెనక దాదాపు 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్లానింగ్ ఉన్నది. అండ్ నువ్వు జాగ్రత్తగా గమనిస్తే జైషే మహమ్మద్ ఇప్పుడు దాని ప్లాన్ మార్చుకుంది. ఎలా అంటే ఇంతకుముందు మదర్సా చాపల్ని తీసుకొని వచ్చి వాళ్ళ ద్వారా ఇచ్చేది. ఇప్పుడు వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళని, అంటే అఫ్ కోర్స్ మొదటి నుంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు అంటుంటారు, అదే చాలా మందిని నువ్వు వింటూ ఉంటావు, ఇట్లాంటివి జరగడానికి కారణం ఏంటంటే వాళ్ళలో పేదరికం, వాళ్ళలో చదువు లేకపోవడం ఒక్క కాదు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో పట్టుబడ్డ వాళ్ళందరూ డాక్టర్లు అండ్ లేడీస్. ఇది మతమౌఢ్యం అమ్మా. నీకు అంత చదువుకొని వాడికి ఏం పోయే కాలం? డాక్టర్ గా ఉంది. అండ్ మనకు ప్రభుత్వాలు కూడా అమ్మా ఓట్ బ్యాంక్ కోసం, ఇందాక ఈ కార్యక్రమం మొదలయ్యే ముందే నువ్వు అన్నావు ఏది మదన్ గుప్తా గారు, ఇప్పుడు పాపులేషన్ బీభత్సంగా పెరిగిపోతుంది. ముస్లిమ్స్ పాపులేషన్, మన హిందూస్ పాపులేషన్ అంటే తగ్గుతుంది. ఎందుకంటే మనకి ఇద్దరు ముద్దు రేషియో మారుతూ ఉంటుందమ్మా. అవును అవును. ఇప్పుడు వాళ్ళకి 4 పిల్లలు, ఒక్కొక్కరు 4 పిల్లలు, 4 16 మంది. వీళ్ళు 4 1 5 21 మంది ఒక ఫ్యామిలీలో. భవిష్యత్తులో రాజకీయాలను శాసించే స్థాయికి ఈ జనాంగం వెళ్ళిపోయే దిశగా కనబడుతోంది. ఒక విషయం గుర్తుపెట్టుకో అమ్మాయి, ఎప్పుడు కూడా ప్రకృతి బ్యాలెన్సెస్ చేస్తూ ఉంటుందమ్మా. ఎప్పుడైనా సరే చూడు, నువ్వు జాగ్రత్తగా గమనించు, మన హిస్టరీని అంతా గమనించు. ఈ బ్యాలెన్సెస్ తప్పినప్పుడు ప్రకృతి బ్యాలెన్స్ చేస్తుంది. ప్రివెంటివ్ చెక్స్, పాజిటివ్ చెక్స్ అని అంటారు. నిన్ను నువ్వు నియంత్రించుకోవాలి. నియంత్రించకపోతే, నిన్ను నువ్వు నియంత్రించుకోకపోతే నిన్ను ప్రకృతి నియంత్రిస్తుంది. ఇది ఐరన్ లా. ఇప్పుడు
నువ్వు 10 మందిని కనాలా, జనాభా తక్కువ ఉన్నప్పుడు ఓకే. ఓకే. ఇంత జనాభా ఉన్నప్పుడు నువ్వు ఎంతమందిని అంటే అంతమందిని కని అండ్ నువ్వు ప్రకృతి వనరులను ఎట్లా చేస్తున్నావు, విచక్షణ రహితంగా వాడుతున్నావు. ఏమవుతుంది దానివల్ల? ప్రకృతి తన సమతౌల్యాన్ని తను ఇది చేసుకుంటుంది కదా. ఇక్కడ ప్రాణం లేనిది కాదు ప్రకృతి. ప్రకృతి అని అంటే ఇట్స్ ఏ లైవ్లీ థింగ్. ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు ఇంకొక యాంగిల్ నుంచి నీకు ఇది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వాళ్ళు చాలా మందిని జనాభాను పెంచుతున్నారు. ముస్లిం కంట్రీస్ ఎన్ని ఉన్నాయమ్మా? ఇస్లామిక్ కంట్రీస్ దాదాపు 60 కంట్రీలు ఉన్నాయి, 63 కంట్రీలు. యూ షో మీ వన్ సింగిల్ కంట్రీ విచ్ ఈస్ పీస్ఫుల్. ఏదైనా ఒక్క కంట్రీ అయినా పీస్ఫుల్ గా ఉందా? ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి దారుల్ హరబ్ అంటారు, అంటే దారుల్ ఇస్లాం కాదు, దారుల్ హరబ్. ఇక్కడ ఎక్కువ పాపులేషన్ హిందువులది ఉంది. పాకిస్తాన్ తీసుకుందాం ఉదాహరణకి. మనకు భారతదేశం విభజన జరిగినప్పుడు అక్కడ 23% మంది మన హిందువులు ఉన్నారు, తక్కిన వాళ్ళు ముస్లిమ్స్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 0.6%. ఏమయ్యారు హిందువులు? తక్కిన 22% మంది చంపబడ్డారు, మార్చబడ్డారు. రైట్, ఓకే. ఇప్పుడు అందరూ అక్కడ ముస్లింసే కదా ఉన్నది, అందరూ ముస్లింసేగా, వేరే వాళ్ళు ఎవరు లేరుగా. అయినా కొట్టుకుంటున్నారుగా. అటు బలూచిస్తాన్ కొట్టుకుంటుంది, ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా కొట్టుకుంటుంది, పిఓకే కొట్టుకుంటుంది, రేపో మాపో పంజాబ్ ప్రావిన్స్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మనం ఒక ఇదిగా ఆలోచిస్తే ఇది వాళ్ళ మతంలోనే ఉన్నది. అమాయకుల్ని సామాన్యుల్ని చంపేయాలని చెప్పి ఇస్లాం చెప్పిందా? ఎందుకు ఉగ్రదాడులు చేస్తుంటారు? ఒకేసారి చంపడానికి జరిగింది చెప్పడం లేదు. కానీ వచ్చే ఉగ్రవాదులందరూ ఒకే మతం నుంచి ఎందుకు వస్తున్నారు చెప్పు నాకు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. అదే కదా, వాళ్ళు ఇస్లాం చెప్తుంది మాకు జిహాద్ అని, అదని, ఇదని వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేస్తారు. అంటే దాని అర్థం ఏంటి? చెప్తుందనే కదా. దాని అర్థం చెబుతుందనే కదా. అవును. సో జనాభాను పెంచు, రాజ్యాధికారం సంపాదించు. అసలు మనల్ని పరిపాలించినటువంటి నాయకులకు బుద్ధి ఉండాలమ్మా. అవును. ఇటీవలే కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు, ఆయన కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారు. అంటే జరుగుతున్న మనకు బుద్ధి లేని హిందువులకు బుద్ధి లేదు. ఎందుకనంటే కాదు ఈ స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి మొదట కాదు, మన్మోహన్ సింగ్ ఇంతకు ముందే ఇచ్చాడు. భారతదేశంలో ఉండేటటువంటి ఈ మన అంటే వనరుల మీద ప్రథమ అధికారం ముస్లింస్ కుందని. మరి ఆ తానులో గుడ్డే ఇది. కాబట్టి ప్రత్యేకించి మనం అనుకోవాల్సిన ఇదేం లేదు. నీకు నేను నువ్వు టేక్ ద కాంగ్రెస్ చరిత్ర తీసుకోమ్మా. కాంగ్రెస్ ని ఎవరు స్టార్ట్ చేశారు? ఏవో హ్యూమ్. ఎప్పుడు స్టార్ట్ చేశాడు? కాంగ్రెస్ ని స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా హిందువుల గురించి ఆలోచించిన వాళ్ళు లేడు, హిందువుల గురించి మాట్లాడిన వాళ్ళు లేరు, హిందువులకు సానుభూతి చూపించిన అటువంటి వాళ్ళు కూడా లేరు. యూ షో మే సింగిల్ పర్సన్. పబ్లిక్ ఛాలెంజ్ చేస్తున్నారు మీరు. ఖచ్చితంగా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.